ఇంతకుముందు ఇచ్చినటువంటి సర్కులను సార్ ఈ 124 జియో ప్రకారము వాళ్ళేదో వెళ్ళాం సార్ ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్తే సార్ నాన్ లోకల్ ఎందుకు వేశారు అని చెప్పేసి అంటే మేము 124 జియో ఫాలో అవుతున్నామని చెప్పేసి అన్నారు. సో 124 జియో ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ క్లియర్గా ఇప్పుడు చూశారు కదా సార్, నాట్ లెస్ దెన్ 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఉంటే లోకల్ క్యాండిడేట్ కన్సిడర్ చేయాలని చెప్పేసి. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ లేకుంటే దీంట్లో అంటే సవరణలు చేస్తూ, సవరణలు ఏం లేదు, దీన్ని క్లారిఫై చేస్తూ షార్ట్అవుట్ చేస్తూ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సార్ ఇది, యాక్చువల్లీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఇది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సింప్లిఫై చేసి హైకోర్టు మనకు ఒక కొరిజెండం రిలీజ్ చేసింది. ఆ కొరిజెండం మళ్ళీ అక్కడ చూడండి సార్, ఈ కొరిజెండంలో కూడా జియో నెంబర్ 124 కోట్ చేశారు అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 కోట్ చేశారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 కోట్ చేశారు. సో నాన్ లోకల్ అని చెప్పేసి నన్ను నాన్ లోకల్ అని పెట్టేసి కింద యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అని చెప్పేసి ఇచ్చారు. సో అసలు 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏముందని చెప్పేసి అంటే ఇది ఉంది. దాంట్లో ఏముంది సార్, ఇక్కడ క్లియర్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లియర్గా ఏముందంటే సార్, candidate in respect of local candidates in terms of the presidential order 2018, that is study certificates for 4 academic years from 4th to 7th classes. Local candidate గా ఉండాలంటే 4th నుంచి 7th classes వరకు బోనాఫైడ్ చూడాలి. అలా చూస్తే ఒకటే దగ్గర చదివి ఉంటే లోకల్ క్యాండిడేట్. ఇంకొకటి ఉంది సార్, however if the candidate has studied in 2 or more judicial districts, okay, then they have to submit study certificates from 1st class to 7th classes. Okay, next, and where the candidate has studied for maximum period will be treated as local candidate of that judicial district అని క్లియర్గా ఉంది సార్. దీంట్లో హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవి రెండింటినీ వాళ్ళు తొంగలో తొక్కి అసలు 124 ఫాలో అవుతున్నాము, 124 ఏం ఫాలో అవుతున్నారు మీకు అర్థం కాకనే కదా హైకోర్టు మీకు క్లియర్గా షార్ట్అవుట్ చేసి చూపించింది మీకు. ఇంకా దీన్ని కూడా మీరు కేర్లెస్గా పక్కన పెట్టి మేము 124 ఫాలో అవుతున్నాము, మేము పీకుడు కాలమని చెప్పేసి అంటే ఏం సార్ ఇది? అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకుంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? గత ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయింది. సో ఈ ప్రభుత్వం అలా చేయదనే అనుకుంటున్నాము, అలా చేయొద్దని చెప్పేసి మేము గెలిపించాము. దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా తల్లిని వేరే వాళ్ళకి అమ్మొద్దు, మా తల్లిని మా దగ్గరే ఉంచాలి. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మా తల్లిని కాదు మీ తల్లి వేరే అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. సో మీ తల్లిని మేము అలానే చేస్తే బాగుంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాము. సో ఎవరు తల్లిని మార్చే పరిస్థితులు లేరు, అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. కాబట్టి దీన్ని రీవెరిఫై చేసి లోపలికి వచ్చారా? వచ్చాం సార్, వచ్చాము, అప్లికేషన్ ఇవ్వమన్నారు, వచ్చేసాము అంతే. మీకు న్యాయం జరుగుతుంది అని ఎప్పటివరకు వస్తే జరుగుతుంది, నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు అన్నారు వాళ్ళు. ఎప్పటివరకు జరుగుతుందో మనకు తెలియదు, కాకుండా ఇచ్చి రమ్మన్నారు, వచ్చాము అంతే. ఎక్నాలజ్మెంట్ ఇస్తా అన్నారు, ఎక్నాలజ్మెంట్ లేదు, ఏం లేదు, అలా వచ్చేసాం అంతే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సార్ మీ ద్వారా మేము కోరుకునేది, మీ ద్వారా మేము ఒక్కటి చెప్తున్నాం సార్ మీడియా వాళ్ళకు, ఒకవేళ మేము నాన్ లోకల్ క్యాండిడేట్ అయ్యి లోకల్ స్టాటస్ కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి ప్రూవ్ అయితే తెలంగాణ నడి బోర్డులో ఉరి తీక్షణ కానీ మేము వీఆర్ రెడీ టు ఫేస్ హ్యాంగ్ ఆన్ దట్ డే. ఓకే, మీరు ఎక్కడ ఉరి తీసినా కానీ మేము రెడీ. మేము లోకల్ కాబట్టే మా తల్లి మాకే కావాలని చెప్పి పోరాడుతున్నాము అంతే తప్ప మీకు వేరేది మాకు అవసరం లేదు. మాకు కావాల్సినటువంటి నోటి దగ్గర ఉన్నటువంటి భూమిని మేమే తింటామని చెప్పి కోరుతున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం. మీరు అందరి ద్రాక్ష పుల్లని లెక్క మేము లేని ఆశలు పెట్టుకుంటలేము సార్, ఆశ పడతలేము సార్, అత్యాశ పడతలేము సార్, ఆశ మాత్రమే పడుతున్నాం. ఎందుకంటే అది మాకు కావాల్సింది, అది మాకు రావాల్సినటువంటి హక్కును మాకు కావాలని చెప్పేసి పోరాడుతున్నాం అంతే తప్ప నాన్ లోకల్ క్యాండిడేట్ మేము లోకల్ చేయండి అని చెప్పేసి మాత్రం మేము అడుగుతలేము. ఒకవేళ ప్రూవ్ చేస్తే మేము రెడీ, ఎక్కడైనా సరే నడి రోడ్డు పైన ఉరి తీసినా కానీ మేము రెడీ అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్ మీ ద్వారా. ఈ విషయంలో న్యాయం చేయాల్సింది, ఎందుకంటే రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ పెట్టారు. సో మా నేమ్స్ లేవు అక్కడ. సో చాలా మంచి మార్క్స్ మళ్ళీ చూస్తే ఫస్ట్ లిస్ట్లో రావాల్సినటువంటి మార్క్స్ సార్ మావి. ఫస్ట్ లిస్ట్లో వెరిఫికేషన్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో వచ్చినటువంటి రావాల్సినటువంటి మార్క్స్ మావి. మమ్మల్ని పక్కన పెట్టారంటే మా తల్లిని అమ్మేశారు, పక్కన మా తల్లిని పక్కన అమ్మేస్తున్నారు, అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అధికారుల నిర్లక్ష్యం సార్, ఇది ప్రభుత్వ వైఖరి అని చెప్తలేను, అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి మాత్రం నేను ఖరాఖండిగా చెప్తున్నాను. సో ఈ విషయంలో దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని హెల్త్ మినిస్టర్ గారు అయ్యా దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సార్ కావచ్చు,
ఈ విషయంలో మా విషయంలో మేము మీ తెలంగాణ బిడ్డలమే, ఆనాడు తెలంగాణ ఉద్యమాల్లో మేము పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే, ప్రతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే. మా తెలంగాణ మాకు రావాలి, మాకు కావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాలు మాకు రావాలని చెప్పేసి అప్పట్లో పోరాడిన వాళ్ళమే. మాకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ మా మిస్సెస్ సార్ మా భార్య విషయంలో చనిపోతా అని చెప్పేసి అన్నది, నువ్వు చావద్దు, పోరాడుదాం, అడుగుదాం సార్, నువ్వు ప్రభుత్వాన్ని అడుగుదాం, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ పైన నమ్మకంతోనే వెళ్తున్నాను సార్. ఇక్కడ రేపటి నుంచి ఆ MHSR బోర్డు త్రూ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో దాన్ని ఆపేసి దయతో మమ్మల్ని వెరిఫై చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది. దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది సార్. దాంట్లో మేము నాన్ లోకల్ అయితే తెలిస్తే మాత్రం వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్.